వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ ఎమ్మెల్యేలో టెన్షన్. నేడు రేపు కొత్త సమన్వయకర్తల జాబితా విడుదల చేయనున్న సీఎం జగన్. శిక్షలు పెరగాలి, నేరాలు తగ్గాలి అనే లక్ష్యంతో పోలీస్ శాఖ తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయన్న డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. రాష్ట్రంలో విద్యుత్ రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్న ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయనంద్. వైసీపీలో నియోజకవర్గాల బాధ్యుల మార్పు చిచ్చురేపుతోంది. తమ స్థానాల్లో కొత్త వ్యక్తులను నియమించడంపై స్థానిక ఎమ్మెల్యేలు, నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నేడో రేపో కొత్త సమన్వయకర్తల జాబితా విడుదలకు జగన్ సిద్ధమవుతున్నారు. వైసీపీలో అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులపై సీఎం జగన్ కసరత్తు కొనసాగిస్తున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ను తాడేపల్లికి పిలిపించుకొని మాట్లాడిన సీఎం ఆయనను అక్కడి నుంచే పోటీ చేయాలని, ఎవరి నుంచి సమస్యలు ఉండవని చెప్పినట్లు సమాచారం. మంత్రి ఉషశ్రీ చరణ్ తాను కూడా ఈసారి పెనుకొండ నుంచే పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కళ్యాణదుర్గం నుంచి అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను బరిలోకి దించే అవకాశం ఉంది. 2-3 రోజులుగా సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి వెళ్తున్న రాజమహేంద్రవరం ఎంపీ మర్గాని భరత్ రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేసేందుకు తనకు సీఎం అవకాశం ఇచ్చారని విలేకరులకు తెలిపారు. రాజమహేంద్రవరం ఎంపీ టికెట్ మరో బీసీకి ఇవ్వొచ్చని తెలుస్తోంది. విజయవాడ వెస్ట్ సెంట్రల్ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులో ఒక్కరికి ఈసారి అవకాశం లేనట్టేనని తెలిసింది. ఈ 2 సీట్లలో ఒకటి ఒక విద్యా సంస్థ యజమాని అయిన ముస్లింకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. శిక్షలు పెరగాలి, నేరాలు తగ్గాలి అనే లక్ష్యంతో పోలీస్ శాఖ తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. 7.5 క్రితం అమల్లోకి తీసుకొచ్చిన కన్వెన్షన్ బెస్ట్ విధానం వల్ల 66% కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయని చెప్పారు. రాష్ట్రంలో ఈ ఏడాది 8.13% నేరాలు తగ్గుముఖం పట్టాయని ఆయన వివరించారు. డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ మహిళలపై నేరాలకు పాల్పడిన వారికి మరణ శిక్షలు పడటం నేరస్తుల భయాన్ని నింపిందన్నారు. నేరాలు తగ్గటానికి కారణం జిల్లా ఎస్పీ నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి పోలీసు పడినా కష్టమేనని స్పష్టం చేశారు. మహిళలపై నేరాలు బాగా తగ్గించాలనే లక్ష్యంతో ఎవరి స్థాయిలో వారు సమన్వయంతో పనిచేయడం వల్ల ఈ ఏడాది 24.74% నేరాలు తగ్గాయని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 31,000 మందికి పైగా దిశ యాప్ ద్వారా సహాయం కోరగా అందులో 3,000 మందిపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. గంజాయి సాగును సవాల్గా స్వీకరించి నిరంతరం పర్యవేక్షణతో చర్యలు చేపట్టి 3 ఏళ్లలో 5 లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేశామని తెలిపారు. ఈ ఏడాది 1,600 కేసుల కోర్టులు తీర్పులు వెలువరించగా 66% నిందితులకు జైలు శిక్ష పడిందని వెల్లడించారు. రాష్ట్రంలో 4,900 మంది రౌడీలు ఉన్నారని, వారిపై ఉన్న కేసులను జాగ్రత్తగా దర్యాప్తు చేయడంతో ఈ ఏడాది 1000 మందికి కోర్టులు జైలు శిక్షలు విధించాయని, మిగతా వారిపై నిఘా పెట్టామని స్పష్టం చేశారు. ఈ పోలీస్ శాఖలో ఈ సంవత్సరంలో సమర్థవంతంగా పనిచేసి ఆల్ జిల్లాల ఎస్పీలు, వారి కింద ఉన్నటువంటి సిబ్బంది డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, తర్వాత కానిస్టేబుల్స్ వరకు చాలా చక్కగా పనిచేయడం వల్ల ఈ సంవత్సరం గత 3 సంవత్సరాలతో పోలిస్తే చాలా చక్కని రిజల్ట్ మనకు వచ్చింది. క్రైమ్ లాస్ట్ 2022లో 1,75,812 కేసెస్ నమోదైతే, సో 2023లో మనకు 1,61,334 కేసెస్ నమోదైనాయి. అంతకుముందు సంవత్సరంలో అంటే 2021లో 2,71,000 కేసెస్ రిపోర్ట్ అయినాయి. అంటే 8.13% క్రైమ్ ఓవరాల్గా స్టేట్లో తగ్గింది గత సంవత్సరంతో పోలిస్తే. బాడీలీ అఫెన్సెస్లో మనం చూస్తే మర్డర్స్ 2022లో 895 మర్డర్స్ అయితే ఇప్పుడు 2023లో 802 మర్డర్స్ రిపోర్ట్ అయినాయి. అట్లే హత్య యత్నం కేసులు చూస్తే 2022లో 1,596 ఉంటే 23లో 1,294 ఉండి -10% దీంట్లో కూడా మనకు తగ్గుదల కనిపించింది. అట్లే దొంగతనాలు కూడా, అంటే సింపుల్ థెఫ్ట్స్ లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరంలో విపరీతంగా జరిగాయి. సో దాన్ని కొంత అనలైజ్ చేసి ఎందువల్ల జరుగుతున్నాయని చూస్తే ఎక్కువగా కూడా 2 వీలర్స్ యొక్క అఫెండర్స్ విపరీతంగా ఆ సంవత్సరాల్లో చేయడం వల్ల, సో దానిపైన దృష్టి పెట్టి వీళ్ళందరినీ కూడా గ్యాంగ్స్ని అరెస్ట్ చేయడం ద్వారా నియర్లీ 37% మనకు ఈ సింపుల్ థెఫ్ట్స్లో
ఈ ఎంత కూడా తగ్గించగలిగాం. అట్లే నైట్ బ్రేక్స్లో కూడా 2021లో 2914 కేసులు, 2022లో 3270 కేసులు రిపోర్ట్ అయితే ఈ సంవత్సరంలో మళ్ళీ దాన్ని తగ్గించి 2827 కేసులకు నమోదు జరిగింది. అంటే గత 2 సంవత్సరాలతో పోలిస్తే ఆల్మోస్ట్ 13.5% నైట్ బ్రేక్స్ కూడా తగ్గడం జరిగింది. అట్లే రోడ్డు ప్రమాదాల పైన ఒక మంచి ఎక్సైజ్ స్టేట్ వైడ్ అన్ని జిల్లాల్లో చేయించాం. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 7.83% రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించగలిగాం. తర్వాత మహిళల పైన తీవ్ర నేరాలతో పాటు నార్మల్ నేరాలు కూడా ఈ సంవత్సర కాలంలో తగ్గిపోయాయి. దిశ యొక్క అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ లైక్ దిశ, స్పందన ఎక్కువ కంప్లైంట్స్ రావటం, వాటిపైన సాల్వింగ్ని దృష్టి పెట్టడం, తర్వాత కన్విక్షన్ బేస్డ్ విధానంలో పలు మెంబర్స్ని అందరినీ కన్విక్ట్ చేయడం వల్ల మనకు మంచి రిజల్ట్ వచ్చింది. 168 కేసులు జిల్లాల ఎస్పీలకు ఇచ్చి వారే డైరెక్ట్గా వాటిని మానిటర్ చేస్తూ వీటన్నిటినీ వాళ్ళు కంప్లీట్గా ప్రతి ఒక్క కేసును కన్విక్ట్ చేయగలిగారు. జనరల్ నేరాలు కూడా మహిళల పైన ఈ సంవత్సర కాలంలో ఈ వరకట్నాలకు సంబంధించిన కేసులు, పాక్సో కేసులు ఇవన్నీ కూడా నియర్లీ గత 2 సంవత్సరాలతో పోలిస్తే మనకు 17% తగ్గడం జరిగింది. దెన్ ఎస్సీ ఎస్టీ కేసెస్ కూడా ఈ సంవత్సరంలో 15.2% వరకు తగ్గుదల మనకు కనిపించింది. ఇది సెంట్రల్ కోఆర్డినేటింగ్ ఇన్స్టిట్యూట్స్తో కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా వాళ్ళ ద్వారా పెట్టి వాళ్ళందరినీ కూడా ట్రైన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎస్ఐలు, సంబంధిత పోలీస్ స్టేషన్లో పనిచేసే ఎస్ఐలకు కూడా ఈ ట్రైనింగ్ ఇవ్వటం ద్వారా వాళ్ళకు అవేర్నెస్ పెరిగి ఎవరైనా కూడా కంప్లైంట్ ఇస్తే, సైబర్ నేరాలపైన అయినా కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా అవి రిజిస్టర్ అయ్యేట్టుగా వాళ్ళకు కూడా అండర్స్టాండింగ్ ఉంటే త్వరగా వాళ్ళందరినీ కూడా ట్రైన్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద ఎఫర్ట్స్ విచ్ వీ హ్యావ్ టేకన్ దిస్ ఇయర్. దానివల్ల క్రైమ్లో మంచి కంట్రోల్ మనకు వచ్చింది. రాష్ట్రంలో విద్యుత్ రంగ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ డిస్కంల పరిధిలో దాదాపు 13,000 కోట్లను ఆర్డీఎస్ఎస్ ద్వారా వెచ్చిస్తున్నట్లుగా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 51 లక్షల స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. విద్యుత్ సంస్థల డైరీల ఆవిష్కరణ ఏపీసీపీ డీసీఎల్ 4వ వార్షికోత్సవం నగరంలో ఒక ప్రైవేటు కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ 4 ఏళ్లలో కొత్తగా దాదాపు 484 33/11 kV సబ్ స్టేషన్ల నిర్మాణం జరిగిందని చెప్పారు. విద్యుత్ నష్టాలు ఈ ఏడాది బాగా తగ్గాయని 10% తీసుకొచ్చామని వివరించారు. ఇటీవల సీఎం జగన్ పలు సబ్ స్టేషన్లు ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. కృష్ణాపట్నం 800 మెగావాట్ల యూనిట్లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించామన్నారు. డాక్టర్ ఎన్టీటీపీఎస్లో మరో 800 మెగావాట్లు ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. 99.7% ట్రాన్స్మిషన్ సిస్టమ్ లభ్యతతో మనం దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విద్యుత్ రంగ సంస్థలు అన్నిటికీ కలిపి డైరీ ఆవిష్కరణ, అలాగే ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 4వ ఫౌండేషన్ డే వేడుకలు కూడా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ వాటికి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్స్ వాళ్ళు ఈ వాళ్ళ డైరీ ఇనాగ్రేట్ చేసుకోవడమే కాకుండా ఈ సంవత్సరం వాళ్ళు చేసిన యాక్టివిటీస్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వారి దిశానిర్దేశంలో, అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి డైరెక్షన్లో ఆంధ్రప్రదేశ్ ఈ ఇంధన శాఖ, విద్యుత్ రంగం చాలా త్వరితగతిన అభివృద్ధి సాధిస్తూ ఉంది. మనము జెన్కోకు సంబంధించి ఒక విజయవాడ కావచ్చు, కృష్ణపట్నం కావచ్చు 800 మెగావాట్స్ 2 కమర్షియల్ ఆపరేషన్ చేసుకోగలిగాం. ట్రాన్స్కోకు సంబంధించి దాదాపు 3,000 కోట్ల విలువైన సబ్స్టేషన్స్ ప్రారంభించుకున్నాం. అలాగే ఇంకొక 18 సబ్స్టేషన్స్ ఫౌండేషన్ కూడా చేస్తున్నాం. అలాగే డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ఆర్డీఎస్ఎస్ కింద ఒక 13,000 కోట్లతో లాస్ రిడక్షన్ వర్క్స్, సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ వర్క్స్, స్మార్ట్ మీటర్ వర్క్స్ చేపట్టడం జరుగుతూ ఉంది. దాదాపు ఒక 484 వరకు సబ్స్టేషన్స్ నిర్మాణం కూడా జరిగింది. దీంతోపాటు 125,000 మంది రైతులకు ఎవరికైతే, అంటే ఇప్పుడు లేటెస్ట్ డేటా తీసుకుంటే దాదాపు 150,000 ఉంటారు. బట్ మార్చికే 125,000 మంది ఒక 1 ఇయర్లో విద్యుత్ కనెక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది, అగ్రికల్చర్ కనెక్షన్స్.
అలాగే పర్ క్యాపిటా ఏదైతే ఎనర్జీ కన్జంప్షన్ ఉందో దాన్ని 1351 యూనిట్లకు కూడా పెంచడం జరిగింది. ఇవన్నీ ద్వారా విద్యుత్ రంగం కమర్షియల్, ఇండస్ట్రియల్, డొమెస్టిక్ సెక్టర్స్కి, అగ్రికల్చర్కి 9 గంటలు, మిగిలిన వాళ్ళందరికీ 24 గంటలు క్వాలిటేటివ్ పవర్ ఇవ్వడంలో మరింతగా వచ్చే సంవత్సరం పునరంకితం అవ్వడానికి మా విద్యుత్ సంస్థలు కలిసి ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేసుకొని ముందుకెళ్లాలని నిర్ణయించుకోవడం జరిగింది. ప్రముఖ భారత క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ పాలనలో బీసీలకు జరిగిన అన్యాయంపై వారిలో చైతన్యం కల్పించేందుకు 2024 జనవరి 4వ తేదీ నుంచి జైహో బీసీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. బీసీ సోదరులకి పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ. రాజకీయంగా, ఆర్థికంగా బీసీ సోదరులకి స్వాతంత్రం వచ్చిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ వ్యూహం ఒకటే, బీసీ సోదరులు బలహీన వర్గం కాదు, బలమైన వర్గం అని. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఆనాడు అన్న ఎన్టీఆర్ 24% రిజర్వేషన్ ఇస్తే అది 34% చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ సప్లాన్ ద్వారా 36,000 కోట్ల రూపాయలు బీసీ సోదరుల సంక్షేమ అభివృద్ధి కోసం ఆనాడు మేము ఖర్చు పెట్టాం. ఇంకో పక్కన కార్పొరేషన్ ద్వారా కూడా 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4,20,000 మందికి ఆనాడు రుణాలు అందించాం. ఆదరణ పథకం కింద 1,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. విదేశీ విద్య, పీజీ ఫీ రీంబర్స్మెంట్, పెళ్లి కానుక, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు 2014 నుంచి 2019 మధ్యన తెలుగుదేశం పార్టీ బీసీ సోదరులకి ఖర్చు పెట్టింది. చేనేత సోదరులకి, కల్లుగీత కార్మికులకి, మత్స్యకారులకి 50 సంవత్సరాలకే పెన్షన్ కూడా ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన బీసీ సోదరులను ఉపకులాల వారిగా నాయకత్వాన్ని ప్రోత్సహించేదానికే సాధికార కమిటీలు వేసి వాళ్ళ నాయకత్వాన్ని ఎతికి వాళ్ళకు కూడా ఒక వేదిక ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ఈ 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బీసీ సోదరుల్ని ఇబ్బంది పెట్టారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో 10% రిజర్వేషన్ తగ్గించి 16,000 మంది బీసీలకి అవకాశాలు లేకుండా చేసింది ఈ ప్రభుత్వం. 8,000 ఎకరాలు బీసీ సోదరుల చేతుల్లో ఉన్న అసైన్డ్ భూములను కూడా వెనక్కి తీసుకుంది ఈ ప్రభుత్వం. ఆదరణ పథకం క్యాన్సిల్ చేశారు. గత ప్రభుత్వం తీసుకున్న 10% డిపాజిట్ కూడా తిరిగి ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్నామని చెప్తున్నారు. నిధులు లేవు, విధులు లేవు. పాప ఆ కార్పొరేషన్ చైర్పర్సన్కి, డైరెక్టర్లకి జీతాలు ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేనే లేదు. ఇంకా జియో 217 తీసుకొచ్చి మా మత్స్యకారుల వెనుముక్క కూడా విరగొట్టింది ఈ ప్రభుత్వం. పట్టు రైతులకి కనీసం సబ్సిడీ కూడా ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. పోరాడుతున్న అంటే బీసీ సోదరుల తరపున పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ బీసీ నాయకత్వం పైన కూడా అనేక కేసులు పెట్టారు. కళ్ళు గీత కార్మికుల్ని గాలికి వదిలేశారు. గొర్రెలు మేకలు పెంపే మా బీసీ సోదరులకి ఎలాంటి సబ్సిడీలు రావట్లేదు. ఇంకా స్వర్ణకారులు కూడా పడుతున్న ఇబ్బందులు నేను స్వయంగా పాదయాత్రలో తెలుసుకుంటాం జరిగింది. అందుకే తెలుగుదేశం పార్టీ జైహో బీసీ పేరిట ఒక ప్రోగ్రాం పెట్టుకుందామని నిర్ణయించుకున్నాం. అది ప్రధానంగా జనవరి 4వ తారీఖు నాడు లాంచ్ చేస్తాం. మా జాతీయ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసుకుని ఫస్ట్ ఫేజ్ అన్ని పార్లమెంట్లు, నియోజకవర్గాలు, మండలాల వరకు వెళ్ళి మా బీసీ సోదరులకు చైతన్యం తీసుకొచ్చి వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటని తెలుసుకుని అది మళ్ళీ పార్టీకి తెలియజేసే విధానం ఏర్పాటు చేసుకుంటాం. ఈ ప్రోగ్రాం అయిన తర్వాత స్టేట్ లెవెల్ ఒక సభ పెట్టుకొని బీసీ సోదరులకి ఒక ప్రత్యేకంగా మేనిఫెస్టో కూడా విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.
జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర 47 రోజుల పాటు జరుగుతుందని మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆటల పోటీల్లో బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు. మంగళగిరిలోని సీకే హైస్కూల్ ప్రాంగణంలో ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి గంజి చిరంజీవి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరా వాలీబాల్ ఆటతో ప్రారంభించారు. 47 రోజుల పాటు జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అభినందించాలని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించలేదని తెలిపారు. జగన్ ప్రభుత్వం మట్టిలో ఉన్న మాణిక్యాలను వెలుగులోకి తీసుకొచ్చి వారి ప్రతిభను రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయటమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామ పట్టణ ప్రాంతాల్లో ఆడుతున్న క్రీడాకారులు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో పేరు ప్రతిష్టలు సంపాదించిన వారికి జగన్ ప్రభుత్వం ప్రత్యేక బహుమతులు అందజేస్తుందని వారు స్పష్టం చేశారు. గ్రామీణ స్థాయి నుంచి ప్రతి క్రీడాకారుని ప్రోత్సహించాలి, వాళ్ళ అభిరుచికి తగిన విధంగా ఉన్నత స్థాయిని కల్పించాలనే సదుద్దేశంతో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని 47 రోజులు ఈ ఆంధ్ర రాష్ట్ర నలుమూలల ఈ ఆటలు జరిగేటప్పుడు క్రీడాకారులను ప్రోత్సహించడానికి, అభినందించడానికి వేలాది మంది తరలి రావాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది. ఈరోజు సీకే హై స్కూల్ గ్రౌండ్ 9 సచివాలయాలకు సంబంధించి వాలీబాల్ పోటీలు గర్ల్స్కి, బాయ్స్కి జరుపుకోవటం చాలా సంతోషం. క్రీడాకారులందరికీ ఒకటే, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఉన్నతమైన మీ లక్ష్యాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న చేయూతను అందిపుచ్చుకొని ఉన్నతంగా ఎదగాలని, మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, ఈ దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే విధంగా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని. స్కూళ్ళలో చాలా తక్కువ అయిపోయిన ఆటలు, అందుకనే ప్రభుత్వమే ఒకవైపు విద్యను ప్రోత్సహిస్తూ, వైద్యాన్ని ప్రోత్సహిస్తూ ప్రజలలో మానసిక ఉల్లాసాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించాలి, క్రీడా స్ఫూర్తిని రగిలించాలనే ఉద్దేశంతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొని మీ నైపుణ్యాన్ని ప్రజలకి, మీ కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడే తీరులో ముందుకు రావాలని ఈ సందర్భంగా ఎంతోమంది ఉత్సాహవంతులైనటువంటి అనేక మంది క్రీడాభిమానులు కూడా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చూస్తారు, అర్థం చేసుకుంటారు. ప్రభుత్వం చేసేటటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనాలి. విన్నర్సు, రన్నర్సు ఎవరైనప్పటికీ కూడా ఉత్సాహం, క్రీడా స్ఫూర్తి అవసరం ప్రతి ఒక్కళ్ళకు కూడా. జగన్ అధికారంలోకి రాకముందు మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తానని మోసం చేస్తారని సిఐటి నాయకులు ఎస్ఎస్ చంగయ్య ఆరోపించారు. కనీస వేతనం 26,000 ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చి 4.5 సంవత్సరాలు అవుతున్నా పట్టించుకోవడం లేదని ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు. మంగళగిరిలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా గత 4 సంవత్సరాలుగా మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిఐటి నాయకులు ఎస్ఎస్ చంగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కార్మికులకు న్యాయమైన కోరికలు పరిష్కరించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని అన్నారు. అధికారులతో కార్మికులను బెదిరించడం సిగ్గుచేటన్నారు. కాంట్రాక్టు కార్మికుల సమ్మె విరమించి విధులు నిర్వహించకపోతే ఉద్యోగాల నుండి తొలగిస్తామని అధికారులు బెదిరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల బెదిరింపులకు భయపడేది లేదని, బెదిరించిన అధికారి ఎవరో తెలిసే వరకు మున్సిపల్ కార్యాలయం ఎదురు నుండి కదిలేది లేదని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికులకు అండగా సిఐటి ఉందని, కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని ఆయన హెచ్చరించారు. మున్సిపల్ అధికారులు మున్సిపల్ కార్మికులను బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఉద్రిక్తతకు దారితీస్తుంది. ముందు ఆ బెదిరింపులు మానుకోమని చెప్పి మేము అధికారులకి, గ్రామాల్లో సూపర్వైజర్లకి, కొంతమంది కార్యదర్శులకు చెప్తా ఉన్నాం. 4.5 సంవత్సరాలుగా వేసి చూచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో అవి అమలు చేయకపోవడంతో విసిగి వేసారి ఈరోజు సమ్మెకి దిగారు. 4వ రోజు సమ్మె జయప్రదంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. మేము అడుగుతూ ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఆ రోజు దేవుళ్ళ వీళ్ళు, నువ్వు ఎన్నికలకు రాకముందు, అధికారంలోకి రాకముందు 1,00,000 రూపాయలు ఇచ్చినా తక్కువేనా? వీళ్ళు చేసే పని ఎవరు చేయరని చెప్తావా? ఈరోజు వీళ్ళు దెయ్యాలుగా మారారా? అందుకని మీ మున్సిపల్ అధికారులతో బెదిరింపులకు దిగుతావా? ఇది సరైనది కాదని మేము చెబుతా ఉన్నాం. కేవలం 12,000 ఇచ్చి మున్సిపల్ కార్మికులతో వెట్టి చాకరీ చేయించడం దుర్మార్గం కాదని నేను అడుగుతా ఉన్నాను. ఈ విషయం ముఖ్యమంత్రికి తెలియదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. నువ్వు నివసించే మున్సిపల్ కార్పొరేషన్లో అద్దెలు పెంచుతారా? హౌస్ ట్యాక్సులు పెంచుతారా? మంచినీళ్ళ పన్ను పెంచుతారా?
చెత్త పన్ను కూడా వేస్తారా? పైగా కార్మికులు మాత్రం జీతాలు పెంచకుండా వాళ్ళని హక్కులు అడిగితే పని చేయాలని చూస్తారా? ఇది మీకు సిగ్గు అనిపించట్లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము అడుగుతున్నాం, మీరు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు నిలబెట్టుకోండి. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యల్ని పరిష్కరించే దానికోసం మంత్రివర్గంతో చర్చలు జరిపి, యూనియన్ నాయకులతో చర్చలు జరిపి సానుకూలంగా స్పందించాలని. మాట తప్పను మడివి తిప్పను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి మాట తప్పుతారా అని చెప్పి మేము సిఐటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కనీస వేతనం 26,000 రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కనీస వేతనాన్ని అమలు చేయమని చెప్పి చెబుతా ఉన్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు. మీరు ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్పి అంటున్నాం తప్ప మేము కొత్తగా గొంతమ్మ కోరికలు ఏమీ కోరట్లేదు అని చెప్పి మేము తెలియజేశాం. మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికుడికి సమ్మె చేసే హక్కు, పోరాటం చేసే హక్కు ఉంది. అంతే తప్ప మీరు పనిలోంచి తీసేస్తే చూస్తూ ఉండటానికి మేము దద్దమ్మలం కాదు. మమ్మల్ని పనిలోంచి మీరు తీసేస్తే మీరు 2 నెలల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి, మిమ్మల్ని కూడా ఇంటికి పంపిస్తారు కార్మికులు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. తనను ప్రజలు గుర్తించినా జగన్ మాత్రం ఎప్పుడూ గుర్తించలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్పై ఆయన సొంత పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సరైన గుర్తింపు ఉండట్లేదని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడులో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్ నన్ను గుర్తించకపోయినప్పటికీ ఈ నియోజకవర్గ ప్రజలు మాత్రం గుర్తించారు. వారి గుండెల్లో పెట్టుకుని ఎటువంటి అవమానాలు ఎదురైనా నన్ను కాపాడుతూ వస్తున్నారు. నా వెనుక అండగా ఉంటున్నారు. వారికి ఎప్పటికీ ఓ సేవకుడిగా ఉంటానంటూ తన అసహనాన్ని బయటపెట్టారు. కొంతమంది చెప్తారు ఈ వర్గం సారథికి వ్యతిరేకం, లేదా సారథి ఈ కులానికి వ్యతిరేకం అని చెప్పేసి. నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను, అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఈ పెనమలూరులో నేను గెలవగలుగుతున్నా అని చెప్పేసి మీకు మనవి చేస్తాను. నేను నామినేషన్ అయితే ప్రతిసారి ప్రచారం మొదలవుతుంది, సారథి ఓడిపోయాడు పెనమలూరు తెలుగుదేశం అని. కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికలో కూడా గెలుస్తున్నాను. అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను. పెనమలూరు నేను ఎక్కడున్నా కూడా పెనమలూరు ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మీదకి మనవి చేస్తా ఉన్నాను. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి, వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ ఎమ్మెల్యేలో టెన్షన్, నేడో రేపు కొత్త సమన్వయకర్తల జాబితా విడుదల చేయనున్న సీఎం జగన్. శిక్షలు పెరగాలి, నేరాలు తగ్గాలి అనే లక్ష్యంతో పోలీస్ శాఖ తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయన్న డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. రాష్ట్రంలో విద్యుత్ రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్న ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయనంద్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మళ్ళా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.